హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదేంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన పాప్కార్న్. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంతకీ నేను చేసే పాప్కార్న్ ఏంటంటే బేస్డ్ పాప్కార్న్ అన్నది చేస్తున్నాను. అలాగే ఇంకా టొమాటో పాప్కార్న్. ఈ టొమాటో పాప్కార్న్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా. ఏ పెద్ద కష్టం అయితే ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇది మీరు కుక్కర్లోనైనా కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇదేంటంటే బేస్డ్ పాప్కార్న్ అంటే స్టార్టింగ్ మనం ముందు పాప్కార్న్ ఎలా చేసుకోవాలో ఆ విధంగా పాప్కార్న్ అనేది చేసేసుకున్న తర్వాత, అంటే కార్న్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ముందు పాపింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాన్ని మనం టొమాటో చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పసుపు అలాగే సాల్ట్ వేసాం కదా, ఈ ఆయిల్లో కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్. ఇది ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో పాప్కార్న్ సీడ్స్ అనేవి దొరుకుతాయి. అలా మనం లూజ్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇదైతే నాకు సింపుల్గా అయిపోతుంది అనేసి ఈ ప్యాకెట్లు అయితే నేను ఎప్పుడు కూడా తెచ్చుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇందులో ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్యాకెట్లోనే ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ అలాగే కారం మొత్తం కూడా మిక్స్ చేసే ఉంటుంది. అంటే ఇన్స్టెంట్ పాప్కార్న్ అనమాట. ఇలా వేసేసిన దాన్ని ఇంకా ముందు దీనిలో ఈ ఆయిల్లో మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. మూత అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే మొత్తం అంతా కూడా ఇదిగో ఈ విధంగా పాపింగ్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా ఇంకా కిందకు వచ్చేస్తాయి. గిన్నెలో అయితే ఒక్కటి కూడా ఉండదు. సో తప్పకుండా అయితే మూత పెట్టుకోవాలి. అదే కుక్కర్ ఏంటంటే రివర్స్లో పెట్టాలి. అంటే దానికి ఉన్న రబ్బరు అలాగే పైన విజిల్ అది తీసేసి రివర్స్లో పెడితే మనకి మొత్తం కూడా ఇలా పాపింగ్ అయిపోయి మంచిగా రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే నేను పెట్టింది మామూలుగా ఈ వెజిల్ పెట్టాను కదా, అంటే గ్లాస్ లిడ్ ఉన్నది. ఇదైతే మీకు చక్కగా కనబడుతుందని ఈ విధంగా వీడియో కోసం అన్నది ఇది పెట్టాను. లేదంటే ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తూ ఉంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా పాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది బేస్డ్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. విన్నారు కదా, ఈ సౌండ్ అనేది భలే ఉంటుంది. మనం మాల్స్ దగ్గర అక్కడ చూస్తూ ఉంటాం కదా, పాప్కార్న్ చేసేటప్పుడు ఆ సౌండ్ కానీ స్మెల్ కానీ ఎలా వస్తుందో సేమ్ మన ఇంట్లో చేసేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. మొత్తం ఈ విధంగా పాపింగ్ సౌండ్ అంతా ఆగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి టర్న్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన టొమాటో పాప్కార్న్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకవేళ మనం ఏ పాప్కార్న్ చేయాలన్నా ముందు ఈ బేస్డ్ పాప్కార్న్ అనేది ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రకరకాలుగా మనం చేసుకోవచ్చు, క్యారమెల్ కానీ ఏమైనా సరే. నెక్స్ట్ వీడియోస్లో క్యారమెల్ కానీ అటువంటి పాప్కార్న్స్ అన్నీ కూడా మీకు చేసి స్నాక్స్ రెసిపీస్గా పెడతాను. పిల్లలకి చాలా ఇష్టంగా, ఇప్పుడు అందులో ఇంట్లోనే ఉంటున్నారు కదా, రోజుకో స్నాక్ చేయాలని అనుకుంటాం. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనపై మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది మనకు కూడా. అంతే. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే బాండి పెట్టుకొని మళ్ళీ వేరే ఏం మార్చవసరం లేదు. కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఈ టొమాటో కెచప్ అనేది వేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టొమాటో కెచప్ ఇంట్లో ఉంటే ఈ విధంగా ఒకసారి వేయించుకోవాలి. ఒకవేళ టొమాటో కెచప్ లేకపోతే టొమాటోలను ఉడికించి మెత్తగా పేస్ట్ చేసుకొని దానిలో కొంచెం పంచదార సాల్ట్ వేసి అప్పుడు ఇలా మిశ్రమం అనేది రెడీ అయిన తర్వాత దీనిలో సేమ్ ఇప్పుడు మనం కెచప్ వేసుకొని ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా చేయొచ్చు. సో అంత ప్రాసెస్ చేసే కన్నా ఒక టొమాటో కెచప్ ప్యాకెట్ తెచ్చేసుకుంటే మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. కానీ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. బేస్డ్ పాప్కార్న్ కన్నా ఇదైతే చాలా ఎమ్మీగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినేయచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఈ ఈజీ పాప్కార్న్ టొమాటో పాప్కార్న్ అనేది రెడీ అయిపోయినట్టు.
ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.